Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హాస్పిటల్లో వైఎస్ షర్మిల, చంద్రబాబు, లోకేష్ రియాక్షన్ ఇదే. అనారోగ్యంతో బాధపడుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఉదర సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆమె ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు ఎక్స్లో ఆమె పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంలో ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోల్ని కూడా ఆమె షేర్ చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అలాగే షర్మిల వేగంగా కోలుకుంటోందన్న సమాచారం తనకు సంతోషాన్ని ఇచ్చినట్టు ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు లోకేష్ ఆకాంక్షించడం విశేషం. మరోవైపు ఇలాంటి కష్టకాలంలో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలంగా షర్మిల అనారోగ్యంతో బాధపడుతుండడం వల్లే ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులకే ఆమె పరిమితమవుతున్నారు. చివరికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఢిల్లీలో అక్రమంగా అరెస్టు చేశారనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలి అనారోగ్యంతో మరింతగా డేలా పడింది.